గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలో డిపోను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు రాష్ట్రాన్ని రక్షించాలి, ఆర్టీసీ కార్మికుల వ్యవస్థను కాపాడాలి అని డిమాండ్. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల ఆవేదన. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని వేడుకోలు. జగద్గిరిగుట్ట సిపిఐ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ మండల స్థాయి నిర్మాణ మహాసభలు. వేలాది మంది పేద ప్రజలకు ప్రభుత్వ భూములను పంచిన ఘనత సిపిఐ పార్టీదని ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్లోకి వస్తే, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరా గ్రామంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు బాధపడుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలోని అకాల వర్షాలు కురిసి పంటలు నాశనం అయిపోయాయని, దీనిని ఖరీదు చేసే నాథుడే కరువయ్యాడని, ఇల్లు వాకిలి వదిలి రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నామని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ బాధను అర్థం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. కాల వర్షాల వల్ల మొత్తం ఇక సోయా అంతా నష్టపోయి ఎండబెట్టుకునే పరిస్థితి లేక ఇక మొత్తం రైతుల పరిస్థితి దిగాలుగా ఉంది. ఏం చేసినా కానీ తోస్తలేదు. వర్షాలు అకాల నష్టం చేస్తున్నాయి రైతులు. బావి తెచ్చినాం, ఇప్పటికే ఎంతో ఇరిగిపోయి ఖరాబ్ అయిపోయి మునకలు ఏం పడ్డా ఈయనే ఇక ఈ పంట కాళ్ళు కాసుకుంటూ కూర్చుండాలి అంతే. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపోను ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. వీరికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా గద్వాల ఆర్టీసీ డిపోను ముట్టడించారు కార్మికులు. పోలీసు బందోబస్తుతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలని అన్నారు. వీరికి ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, అలాగే రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు మద్దతు ఇస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేష్టలు బాగాలేవని, రాష్ట్ర పాలన ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, రాష్ట్రాన్ని రక్షించాలి, ఆర్టీసీ కార్మికుల వ్యవస్థను రక్షించాలి అనే అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంగా ఈనాడు 17వ రోజు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోల ముందల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినటువంటి జేసీ, దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, మిగతా రకరకాల సంఘాలకు సంబంధించినటువంటి చైతన్య సంఘంతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యా కార్మిక సోదరులు, సోదరిమణులు, మరి అదేవిధంగా పత్రికా, ముఖ్యంగా ఈ సమ్మెకు సహకరిస్తున్న పత్రికా సోదరులు, అందరి పార్టీల పక్షాలకు మరొకసారి నేను ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ నాయకుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి ఆత్మగౌరవం కోసము, నీళ్ల కోసము, నిధుల కోసము, నియామకాల కోసము, ఇట్లా అనేక డిమాండ్ల పైన సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు నెరవేరుతాయన్న ఆశతో తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టినాం. ఎన్నో ఆశలతో అడుగుపెట్టినాం ఆ రోజు. ఎందుకోసం అంటే ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ పార్లమెంట్ లో ప్రవేశపెడుతూ ఆ రోజు అన్నట్లు ఒక మాట అన్నాడు. ఈ రోజు స్వతంత్ర భారతదేశంలోకి 2 వర్గాలు అడుగు పెడుతున్నాయి. ఒక వర్గమేమో ఇకనైనా మా
జీవితాలు తెల్లారుతాయా, ఇకనైనా మా జీవితాలు బాగుపడతాయని ఒక వర్గం అడుగు పెడతా ఉన్నది. ఇంకొక వర్గమేమో భారతదేశ రాజకీయ అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నది. కార్మికుల సమ్మెకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూగా సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున రోడ్ల మీద ఆందోళన చేస్తున్న నిమ్మక నీళ్ళ వేరుస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఖండించాలి. అదేవిధంగా ఈ రోజు 17వ రోజు చేరుకున్నది. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కానివ్వండి, జిల్లాల ఏర్పాటు విధానంలో కానివ్వండి, ఆ రోజు ఏ విధంగా అయితే ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు అందరూ కూడా ఉద్యమాలు చేసి ఏదైతే సాధించుకున్నారో అదేవిధంగా ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించేదాకా కాదా అది మీరు చేయడం లేదా? పరోక్షంగా మీరే కారణం కదా వాళ్ళ చదువులు భంగం చేయడానికి. మీకు హక్కు ఎక్కడదని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఆర్టీసీ కార్మికులకు ఏంటంటే, ఈ మహిళా కార్మికులు కూడా చెప్తున్నారు, రోజుకు దసరా అప్పుడు మేము 10 నుంచి 15 వేలు కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తున్నారు? దానికి ఏం లెక్కలు లేవు, వాళ్ళ టికెట్లు లేవు, ఆ టికెట్లు సరైన నెంబర్ లేవు, వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళంతా తీసుకుంటున్నారు. మరి నష్టాల బాటల్లో నడుస్తుందని నువ్వు ఒకవైపు చెప్తూ ఇంకా నష్టాల బాటల్లో తీసుకుపోవడము నీది తప్పు కాదా? అందుకని ఇప్పుడు ఆర్టీసీ వాళ్లకు ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ నువ్వు ప్రభుత్వ పరం చేస్తే ఆస్తులన్నీ నీవి కాదా? ఆటప్పుడు నువ్వెందుకు మెయింటైన్ చేయలేవు? ప్రభుత్వంలో కలుపుకొని కార్మికులకు ఆయన మద్దతు తెలిపి ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఇక జగద్గిరిగుట్ట సిపిఐ పార్టీ కార్యాలయంలో కుబ్దుల్లాపూర్ మండల స్థాయి నిర్మాణ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డివిజన్ శాఖ నిర్మాణ మహాసభలు ముగిసిన వెంటనే ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. జగద్గిరిగుట్టలోని పలు బస్తీలు ఎర్ర జెండాలతో నిండిపోయాయి. పార్టీ కార్యాలయం కమ్యూనిస్టులతో కలకలలాడింది. కుబ్దుల్లాపూర్ మండలంలోని అన్ని డివిజన్ల శాఖ కార్యదర్శులు, కార్యకర్తలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటాద్రి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఐలయ్య మాట్లాడుతూ, వేలాది పేద ప్రజలకు ప్రభుత్వ భూములను పంచిన ఘనత సిపిఐ పార్టీదని, ఇప్పుడు ఉన్న దేశ రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను వంచిస్తున్నాయని అన్నారు. ఇప్టా కౌన్సిల్ జాతీయ సభ్యులు, ప్రజాకవి, గాయకులు నిస్సార్ మాట్లాడుతూ, దేశంలో రాక్షస పాలన నడుస్తోంది, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఉమామహేష్, భవన నిర్మాణ కార్యదర్శి బాలరాజు, సహాయ కార్యదర్శి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ నరసయ్య, సిపిఐ రాష్ట్ర నాయకులు యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి గాయకులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కృష్ణ గారు, వేదిక మీదున్న భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ గారు, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ వరమ్మ గారు, ఈ ప్రాంత సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు కామ్రేడ్ నిస్సార్ గారు, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మన నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడు ఉమామహేష్ గారు, నియోజకవర్గ సహాయ కార్యదర్శులు దుర్గయ్య గారు, వెంకరెడ్డి గారు, వేదిక మీద ఉన్న కామ్రేడ్స్ అందరికీ, అదేవిధంగా మన సీనియర్ నాయకులతో సహచరగా ఉండి
అనేకమైన ఉద్యమాల్లో పాల్గొని మహాసభలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర ఆనాడు పోషించిన మన సీనియర్ కామ్రేడు, ఇప్పుడే జెండా ఆవిష్కరించిన కామ్రేడ్ వెంకటాద్రి గారు, శాఖా కార్యదర్శులు, ప్రియమైన సోదర సోదరి కామ్రేడ్స్, ఇవాళ ఏ పరిస్థితుల్లో మన నిర్మాణ మహాసభ జరుగుతూ ఉంది. అసలు నిర్మాణ మహాసభ అంటే ఇవాళ మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మొన్న ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు సభలు నిర్వహిస్తూ ఉన్నది. అందులో భాగంగానే గ్రామం నుండి జిల్లా రాష్ట్రం వరకు కూడా నిర్మాణ మహాసభలు చేస్తూ ఉన్నారు. ఆ భాగంలో మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాసభ ఈరోజు జరుగుతూ ఉన్నది. అట్నే 17 నవంబర్న జిల్లా మహాసభ ఉంది. ఈ మహాసభలో ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలకు సంబంధించి ఒక ఎజెండాగా నిర్ణయం చేస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమాఫియా పెరిగిపోయి ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఎక్కడ పడితే అక్కడ కబ్జా పెట్టుకుంటూ ఉన్నారు. ఆ ప్రభుత్వ భూములు పేదలకే దక్కాలని మరో భూ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా ఈరోజు ఉద్యమంలో ఉన్నారు. కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎవరు చెప్పినా, నేను హైకోర్టు చెప్పినా అయినా, గవర్నర్ చెప్పినా అయినా, తెలంగాణ సమాజం మొత్తం చెప్పినా నేను నియంతృత్వ ధోరణిలో ఈరోజు ముఖ్యమంత్రి పరిపాలన చేయడం ఇది పూర్తిగా తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పునరాలోచించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించని ఇలా రాబోయే కాలంలో మరి ఈ నెల 30 తారీఖునే సకల జనుల సమరభేరి పేరుతో ఒక 5 లక్షల మందిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమీకరిస్తూ ఉన్నాం. మరి ఈ ఉద్యమాలు మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. ఇక సిద్దిపేట పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పోతుండే తప్పించుకొని ఈ నెల 20వ తారీఖున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును ఛేదించారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గతంలో జరిగిన ఓ హత్య కేసు నేపథ్యంలో ఈ హత్య జరిగిందని అన్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి 5 కొబ్బరి బొండాలు నరికే కత్తులు, ఒక ఓమ్నీ వ్యాన్ను, అలాగే ఒక ప్లాటినా బైక్ను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు తరలించారు వెస్ట్ జోన్ పోలీసులు. Crime number 315 of 19 26/6 రోజు మొహమ్మద్ అన్వర్ అన్న అతను పోలీస్ స్టేషన్ దగ్గరలో ఆటో డ్రైవర్ బై ప్రొఫెషన్ అతను చంపబడ్డాడు. దాంట్లో ఎవరైతే అక్యూజ్డ్ మనం అరెస్ట్ చేశామో రియాసత్ అలీ అండ్ అతను ఇవాళ వాళ్ళ అందరూ కూడా దే స్టే ఇన్ దిస్ ఏరియా ఓన్లీ, ద్వారకాపురి కాలనీ వెనక వైపు, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆటో డ్రైవర్స్ బై ప్రొఫెషన్. ఈరోజు మార్నింగ్ దాంట్లో అక్యూజ్డ్ అయిన అతను ఒక 6 రోజుల క్రితము 90 days అయిపోయినందుకు మనం బెయిల్ 2 సార్లు అపోజ్ చేసినా కూడా 90 days అయిపోయినందుకు రిలీజ్ అవ్వడం. రిలీజ్ అయిన తర్వాత అతను ఇదే ఏరియాలో ఉంటున్నాడు. మార్నింగ్ అరౌండ్ 9:15 మధ్యలో
రెగ్యులర్గా అతను టీ తాగడానికి వస్తాడని తెలుస్తుంది ఇక్కడ ఉన్న టిఫిన్ బండి దగ్గర. అయితే ఆ టైంలో ఒక వ్యాన్లో ఒక నలుగురు వచ్చి అతన్ని టీ తాగడం గమనించి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో చిన్న కత్తులు ఏదైతే షార్ప్ నైఫ్స్ తీసుకొని బయటకు రావడం చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా క్లోజ్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఆ టైంలో అతను హత్యకు గురి కాబట్టి ఇది మోస్ట్లీ ముందు జరిగిన హత్యకు దీనికి లింక్ ఉందని భావిస్తున్నాము. అదే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అదే త్వరలో ఎవరు చేస్తారో వాళ్ళని వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఏముంటుంది అంటే వాళ్ళిద్దరూ ఆటో డ్రైవర్స్ బై ప్రొఫెషన్. అంటే రిలేషన్ కానీ రిలేషన్ ఏం లేదు. ముందు జరిగిన అన్వర్కిను ఇప్పుడు జరిగిన దాంట్లో ఎవరైతే చంపాడో ఇప్పుడు చంపబడిన అతను రియాసత్ అలీ ఇద్దరు కూడా ఆటో డ్రైవర్స్ బై ప్రొఫెషన్. వాళ్ళు కమ్యూనిటీ సేమ్ కానీ రిలేషన్షిప్ డైరెక్ట్గా ఏమీ లేదు. हैदराबाद सिटी में पंजागुट्टा पुलिस स्टेशन लिमिट में एक सुबह मर्डर रिपोर्ट हुआ जिसमें कि क्राइम नंबर 536/2019 मर्डर केस और आर्म्स एक्ट के तहत ये केस बुक हुआ. हैदराबाद सिटी पुलिस के तरफ से प्रॉम्प्ट रिस्पांस खास करके पंजागुट्टा पुलिस और टास्क फोर्स के तरफ से सपोर्ट के द्वारा अक्यूज्ड को कुछ ही घंटों में अरेस्ट किया गया. इस मर्डर केस में जो अक्यूज्ड हैं उसमें अक्यूज्ड 1 अब्दुल रहमान सन ऑफ अब्दुल जब्बार एज 40 ईयर्स, ये 2 व्हीलर मैकेनिक है और राजेंद्र नगर रंगारेड्डी का रहने वाला. ये ऑल्सो ये जो मारुति वैन जिसमें ये लोग आए जिसका नंबर AP10P9054 है उसका ओनर है, उसको अरेस्ट किया गया. अक्यूज 2 मोहम्मद अजहर सन ऑफ मोहम्मद अनवर एज 19 ईयर्स, ये पंजागुट्टा का रहने वाला है. और अक्यूज नंबर 3 अब्दुल अलीम सन ऑफ अब्दुल सलाम एज 27 ईयर्स, ऑटो ड्राइवर करता है और ये मक्ता पंजागुट्टा का रहने वाला है. ఇక తెలంగాణలో తెలంగాణ ప్రగతి భవన్ ముట్టడి కాంగ్రెస్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రం నుంచి హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కొరకు బయలుదేరుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసి తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధంగా చేస్తున్న సమ్మె ప్రభుత్వ కండ్లకు కనబడతలేదని, కేసీఆర్ కండ్లను తెరిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని, ఆర్టీసీ కార్మికులకు ఉన్న డిమాండ్లను సమస్యలను వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని, లేని ఎడల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్ పాలన. చెట్టు మీది కొంగ కేసీఆర్ దొంగ, చెట్టు మీది కొంగ కేసీఆర్ దొంగ. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్రమంగా దారి కాచుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇది మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధమైన సమ్మె చేస్తూ ఉన్నారో ఆ సమ్మెకు అనుగుణంగా, కార్మికులకు అనుగుణంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఒక అంశం కాకుండా ఒక పక్కకు పెట్టి ఒక అహంకారపూరితమైన ధోరణితో ఈరోజు ఎవరేం చేస్తారులే, నాకు ఎదురు లేదు అనే ఒక అహంభావంతో ఈరోజు గౌరవ కేసీఆర్ గారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే బాగా ఇది భయమేస్తూ ఉంది. ఈ బంగారు తెలంగాణ అనేది ఎటుపోతుందని చెప్పి ప్రజలందరూ భయాందోళన చెందుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడించి కేసీఆర్ గారి కళ్ళు తెరిపేయాలనే ఉద్దేశంతో అందరూ ఈరోజు సన్నద్ధమయ్యారు. భవిష్యత్తు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చని ఎడల, వారు కోరుకున్న న్యాయమైన ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని నెరవేర్చని ఎడల తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి వాళ్ళందరి కోరికలు తీర్చే విధంగా
వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తాము. ఇక పాపన్నపేటలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన పాపన్నపేటలో పాపన్నపేట ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు, మండల విద్యాధికారి మోహన్ రాజుతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పాపన్నపేట బస్టాండ్ నుంచి పురువీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం పాపన్నపేట పోలీస్ స్టేషన్లో అమరవీరుల స్తూపం వద్ద పోలీసు సిబ్బంది అమరుల కుటుంబ సభ్యులతో కలిసి అమరులైన వారికి నివాళులర్పించారు. అలాగే ఎస్ఐ ఆంజనేయులు పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్లో భాగంగా తుపాకులు ఎలా పనిచేస్తాయి అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లలు ఆత్మక శాంతిని నెలకొల్పడం కోసం అందరం కలిసి ఒక 2 minutes మౌనం పాటిద్దాం. శివనులు చేస్తున్నారు. పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్, పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్, పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్, జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్. మాట్లాడి ఆ రోజు ఇక్కడనే ప్రచారం ఉండే కర్ణం రామచంద్రరావు నరేంద్ర గారిది అటువంటి దురదృష్టకర సంఘటన పాపన్నపేటలో జరగడం బహుశా ఇక ముందు జరుగుతుందని నా మనసారా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆ సంఘటన కనీసం నా జీవితాన్ని చాలా బాధ వేసింది. ఎందుకంటే అది ఎక్కడో సార్ చెప్పినట్టు మరి ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, మరి మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళు చూస్తూ మన దగ్గర వారి యొక్క భార్య పిల్లలను వదిలి వెళ్ళిపోవడం దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు సమాజంలో ఎప్పుడు తాను వెంట ఉండి ఖండిస్తానని మనసారా నేను ప్రతిజ్ఞ చేస్తాను. పోలీస్ అమరవీరుల జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్, పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ జోహార్. ఒక రోజును నిర్ణయించి ఆ రోజును పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాము. అదే రేపటి రోజు అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవంగా జరుపుకొని వారిని స్మరించుకుంటూ ఉద్యోగమే ముఖ్యము, ఫ్యామిలీ కుటుంబము అన్నీ తర్వాత అని వాళ్ళ నాకంటే ఎక్కువ మీ అందరి తెలుసు పాపన్నపేటలో కూడా బ్లాస్టింగ్ అయింది. మావోయిస్టులు బ్లాస్టింగ్ చేసి ఒక 5గురు పోలీస్ జవాన్లు కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క మరణాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకు ఘనమైన నివాళులు అటెండ్ అయిన హాజరైన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఈ విషయంగా ఎంపీటీ గారిని మరియు సర్పంచ్ గారిని ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. పాపన్నపేటలో చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇక పాపన్నపేట మండల కేంద్రం కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్లో ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పాపన్నపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మకద్రోహం చేస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేస్తుందని మండిపడ్డారు. సకల జనన సమ్మెలో 42 రోజులు ఆర్టీసీ కార్మికులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించారు అని, దానికి తగిన ఫలితం ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, విలేకరులకు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వాళ్ళని పట్టించుకోకుండా ఒంటెత్తు పోకడలకు పోవడం ఏంటని మండిపడ్డారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళుతున్న నాయకులను మార్గ మధ్యలో పోలీసులు అరెస్టు చేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, గుర్తివాడ ఎంపీటీసీ రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం మరి కేబినెట్ మినిస్టర్లు ఎవరు కూడా మాట్లాడకపోవడం,
అదే ఉద్యమంలో ఉన్నప్పుడేమో ఆర్టీసీని ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, మరి అన్ని రకాలుగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, రైతులకు నీళ్లు ఇస్తామని, అందరికీ పేద బడుగు బలహీన వర్గాలకు మన ధనిక రాష్ట్రం, మరి ధనిక రాష్ట్ర ఫలాలు మొత్తం పూర్తిగా పేదలకు అందుతాయని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మరి ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చాడు. అడిగిన వారిని వెంటనే అరెస్ట్ చేస్తాడు. ప్రశ్నించే వాళ్ళే ఉండొద్దు. పూర్తిగా నియంతృత్వ పోకడ, నిజాం రాజు కంటే అధ్వానం ఉన్నది ఇలా పరిస్థితి తెలంగాణలో. మరి ఈ నియంతృత్వాన్ని మేధావి వర్గం అందరూ కూడా ఖండిస్తూ ఖచ్చితంగా మరి ఈ ముఖ్యమంత్రి పోకడలను, ఈ నియంతృత్వ పోకడలను, నిరంకుశ పాలన అంతమొందించే వరకు కాంగ్రెస్ పార్టీగా మేము కార్యకర్తలందరం సంఘటితమై ప్రజలను మేల్కొల్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పే విధంగా ఇది హుజూర్ నగర్ నుంచే స్టార్ట్ కావాలి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది. దాంతోటైనా ఈ నిరంకుశ ప్రభుత్వం అధినేత అయినటువంటి మరి కేసీఆర్ గారు కళ్ళు తెరిచి మరి పేద బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా మంచి పరిపాలన అందించే విధంగా తక్షణమే ఆర్టీసీ కార్మికులను సమ్మెకు, వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళ ఉద్యోగాలన్నింటిలో కూడా మరి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ బస్సులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ డిమాండ్ చేస్తున్నాం. ఇక మహేశ్వరం నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులుగా నిమ్మల నరేందర్ గౌడ్ని నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడమే కాక పోటీ చేసిన ప్రతి ఎన్నికలు విజయం సాధిస్తూ ప్రజల మనలను చూరగొంటూ మొదటిసారి ముఖ్యమంత్రిగానే కాదు పాలనను మెప్పించి రెండోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ ఇంకా బలోపేతం కావాలని ఆలోచన చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పార్టీని స్ట్రెంథెన్ చేయాలనేసి ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందుతున్న ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ద్వారా అందరు కూడా ప్రభుత్వ పథకాలను కింది వరకు తీసుకెళ్లాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంలో పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి కమిటీలు వేసుకొని రావడం, మెంబర్షిప్ చేయడం అనేది జరిగింది. మెంబర్షిప్ చేయడంలో రాష్ట్రం అంతా కూడా మెంబర్షిప్ ఏ పార్టీకి లేనంత పెద్ద ఎత్తున మెంబర్షిప్ టీఆర్ఎస్ పార్టీకి జరిగింది అనేది తెలంగాణలో ఉన్న ప్రజలు ఎరిగిన వాస్తవ సత్యం. దాంతోపాటు కమిటీలు కూడా పర్ఫెక్ట్గా ప్రతి కమిటీ వేయాలనే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం కమిటీలు వేసుకుని రావడం జరిగింది. దాంట్లో కాన్స్టిట్యున్సీని బేస్ చేసుకుని కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ అన్నప్పుడు కమిటీలు కూడా వేయాలనే దాంట్లో ఈరోజు జనరల్ సెక్రటరీగా వేరే బాలకిషన్ డిసైడ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వివిధ కమిటీలకు సంబంధించి ఈరోజు నాకు మహేశ్వరం నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా మా అభిమాన నాయకురాలైనటువంటి సబితమ్మ గారి అమృత హస్తాల మీద నాకు అందించడం జరిగింది. నా మీద మా నాయకురాలు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెడుతూ నియోజకవర్గంలో ఆమె గౌరవాన్ని కాపాడుకుంటూ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా నా వంతు నేను కృషి చేస్తూ ఎటువంటి ఎలక్షన్స్ ఏ వచ్చినా సరే పార్టీ సంబంధించిన కార్యకర్తలను బలోపేతం చేస్తూ ఎల్లవేళలా పార్టీ విజయానికి కృషి చేస్తూ మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని, అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అభిమాన నాయకురాలైనటువంటి సబితమ్మ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జనరల్ సెక్రటరీగా బాలకృష్ణ గారిని, బీసీసీఎల్ అధ్యక్షుడిగా నరేందర్ గారిని, మహిళా వింగ్లో నన్ను తీసుకోవడం జరిగింది. పనిచేసిన కార్యకర్తకి ఏదో ఒక రోజు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పేసి సబితమ్మ గారు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. కొంచెం వెనుక ముందు ఇంకొంతమందికి న్యాయం జరగాల్సి ఉంది. వాళ్ళెవరు కూడా బాధపడొద్దని సబితమ్మ తరఫున నేను అందరినీ కోరుకుంటున్నాను. ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఏ విధమైన బెనిఫిట్స్ కానివ్వండి ప్రజలకు చేరేలాగా ప్రయత్నం చేస్తాము. ఈ ప్రజలకి అందరికీ కూడా చేతోడు వాతోడుగా ఉంటూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలో డిపోను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు రాష్ట్రాన్ని రక్షించాలి, ఆర్టీసీ కార్మికుల వ్యవస్థను కాపాడాలి అని డిమాండ్.
పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల ఆవేదన. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని వేడుకోలు. జగద్గిరిగుట్ట సిపిఐ పార్టీ కార్యాలయంలో కుద్దుల్లాపూర్ మండల స్థాయి నిర్మాణ మహాసభలు. వేలాది మంది పేద ప్రజలకు ప్రభుత్వ భూములను పంచిన ఘనత సిపిఐ పార్టీదని ఉద్ఘాటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.